ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? 15వ కీర్తన మొదటి చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని గుడారములో అతిథిగా పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే అందరికీ తప్పకుండా ఆశ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉండాలన్నా, చేరాలనే ఆశ కలిగిన వారి లక్షణాలు ఇలా ఉండాలి. నీతిని అనుసరించి జీవిస్తారు, హృదయపూర్వకంగా నిజమే చెప్తారు, కష్టాలలో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేస్తారు, పొరుగు వారికి అసలు కీడే చెయ్యరు, కొండెములు చెప్పరు, యథార్థ ప్రవర్తన కలిగి జీవిస్తారు, ఇతరులపై నింద మోపరు, దేవుని ప్రజలతో సహవాసాన్ని కొనసాగించాలి. దేవునికి నీవు ఇచ్చినటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదు. దేవునికి అసహ్యమైనవి నీలో ఉండకూడదు. కష్టం వచ్చినను స్తుతించాలి దేవుణ్ణి, ఆనందమే కలిగినా స్తుతించాలి దేవుణ్ణి. ఆశ అందరికీ ఉంటుంది కదా ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ ఆశ తీరాలి అంటే దేవుని సన్నిధి ప్రతి ఒక్కరికి కావాలి. అలాగే ఆ నిత్యరాజ్యం చేరాలన్న తపన ఉంటే సరిపోదు, పైన చెప్పిన లక్షణాలు కలిగి జీవించాలి. అట్టి కృపను సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేయునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.